ఈరోజు మన వాక్య భాగ అంశము మొహమాటము గలవారై ఉండకడి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనము. మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము గలవారై ఉండకడి. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనము ముందుకు వెళదాం అనుకుంటే మనకి మొహమాటం అనేది అడ్డు వస్తూ ఉంటుంది. ఈ మొహమాటాన్ని బట్టి మనం అనుకున్న లక్ష్యాలు మనం చేరలేక కొన్నిసార్లు మనకున్న పరిస్థితిని చూసి మనం బాధపడుతూ, అయ్యో ఆ రోజు అలా ఉండకోకుండా ఉండే పనేమో, కొంచెం ధైర్యంగా ఉండే పనేమో, కొంచెం సాహసం చేసే పనేమో అని సహజంగా మన జీవితంలో జరిగిన నష్టాలు బట్టి అప్పుడు ఆలోచనలు, సంఘటనలు మనము బేరీజు వేసుకునే వారంగా ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మన జీవితంలో కొన్ని మాటలు కొన్ని సందర్భాల్లో చెప్పాల్సిన మాటలను మనము మింగేయకూడదటండి. ఎందుకు మనం మింగేస్తాం అంటాం? వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే నా మీద పగబెట్టుకుంటారేమో, లేకపోతే తక్కువగా అర్థం చేసుకుంటారేమో, లేకపోతే బాధపడతారేమో అని మనం చెప్పవలసిన మాటలు చెప్పుకోకుండా మనలో మనమే తమాయించుకుని ఏం చేస్తామంటే ఆగిపోయే వారంగాను, మింగివేసే వారంగాను ఉంటాం. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా తప్పును దాచదు. నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే తప్పును తప్పుగా చూపెడుతుంది. అట్లని కోపంతో చెప్పదు, అట్లని అవమానించేటట్లు చెప్పదు. ఎట్లా చెప్తుందంటే నిజమైన తప్పును కూడా ప్రేమతో వారు సరిదిద్దుకునే విధముగా చెప్పేదిగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథములు ఇక్కడ నాతాను ప్రవక్త కనబడుచున్నాడు. ఈ నాతాను ప్రవక్త ఎవరిని సరిదిద్దడానికి వెళుతున్నాడంటే రాజు అయిన దావీదును సరిదిద్దడానికి వెళుచు ఉన్నవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దావీదు ఒక విషయంలో దేవుని పరంగా తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. బెత్షెబా యొక్క విషయంలో అతడు పాపము కలిగిన వాడుగా ఉన్నాడు. ఉదయము దేవునికి దూరంగా ఉంది. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుచున్నాడు. తప్పును తప్పుగా ఖండించాలి. అయ్యా, నాకు ఒక సమస్య వచ్చింది, దానికి పరిష్కారం చెప్పండి. ఒకటి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, వాడి ఇంటికి చుట్టం వచ్చింది. వీడు ఏం చేశాడంటే వాడు 100 గొర్రెలు విడిచిపెట్టి ప్రక్కవాడి దగ్గర ఒక గొర్రె ఉంది, ఆ ఒక గొర్రెను చంపి వీడికి విందు చేశాడు. ఇప్పుడు మీరే న్యాయం తీర్చండి అంటే నిజముగా 100 గొర్రెలు ఉన్న వ్యక్తి చేసినది దుష్కార్యము, అతడు శిక్షకు పాత్రుడు అని చెప్పగానే ఏ మాత్రము కూడా నాతాను ప్రవక్త మొహమాటం లేని వాడై, ఇదిగో బెత్షెబా విషయంలో నువ్వు చేసిన దుష్కార్యము కూడా అటువంటిదే, ఆ శిక్షకు పాత్రుడవు నీవే అని ఏ మాత్రమో ఆలోచన లేకోకుండా ఇతడు ఏం చేశాడు అంటే ఖండించిన వాడుగా ఉన్నాడు, తప్పును ఎత్తి చూపిన వాడుగా ఉన్నాడు, మొహమాట పడడం లేదు. ఈరోజు దైవ సేవకులుగా దేవుడు ఎందుకు మమ్మల్ని నిలబెట్టాడు అంటే అందరినీ ఆరాయమని కాదు, కానీ తప్పును ఖండించమని. అది కూడా అవమానంతో కానీ, కోపంతో కానీ, అల్లరితో కానీ కాదు, కానీ ప్రేమతో సరిదిద్దుకునే విధముగా దైవ సేవకుని దేవుడు నిలబెట్టిన వాడిగా కనపడుతున్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి యొక్క తప్పులను క్షమించినా కూడా గతం గురించి మాట్లాడలేదు. ఆయన మాట్లాడుతుంటే మిగతా వారికి మారాలి అన్న మనసు వచ్చింది. సిలువలో ఉన్న 2వ దొంగకు కూడా మారాలి అన్న మనసు వచ్చింది. అంటే దేవుడు మన గతాన్ని చూసి మాట్లాడేవాడు కాదు, కానీ మన భవిష్యత్తును చూసి ఆయన మాట్లాడేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ దావీదు యొక్క విషయంలో నాతాను ప్రవక్త ఎంత ఖండితముగా చెప్పాడో అప్పుడు దావీదు కూడా అదే విధముగా ఏం చేశాడంటే తను తాను మార్చుకున్న వాడుగా ఉన్నాడు. అంటే మన జీవితంలో ఏదైనా ఒక కార్యము మనకి జరగాలి అంటే చెప్పవలసిన విషయాలను చెప్పుకోకుండా ఆగిపోకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు గుడ్డివాడైన భర్తమయ్య.
త్రోవ పక్కన అతడు చూపు లేనివాడిగా ఉన్నాడు. యేసు అటుగా వస్తున్నాడని తెలుసుకొని, దావీదు కుమారుడు నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను రక్షించు అంటే అనేక మంది ఓరకుండుడని కేకలు వేస్తున్న వారుగా ఉన్నారు. అంటే మనం ప్రేమించిన వారు, అభిమానించిన వారు, ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారని నమ్మకంగా ఉన్నవారు, ఇదిగో ఆయన వస్తాడంట, మనకు సహాయం చేస్తాడని నీ చుట్టూ ఉన్న వారితో ఎప్పటి నుంచో చెప్తున్నావు, గంట నుంచి చెప్తున్నా. తీరా ఆయన నీ దగ్గరగా వచ్చి వెళుతూ ఉంటే, నువ్వు కేకేస్తూ ఉంటే పట్టించుకోకుండా వెళ్ళాడు అనుకో, నీకు ఎంత అవమానంగా ఉంటుంది. అయ్యో కేక వేసాం, ఆయన పలకలేదు కాబట్టి వీళ్ళ మధ్య పరువు పోతుందని చెప్పి మౌనంగా ఉంటాం చాలా సందర్భాల్లో. కానీ ఇక్కడ కూడా ఇదే, ఇతడు మౌనంగా ఉండడానికి కూడా అవకాశం వచ్చింది, దేవుడు మాట్లాడాల. ఇంకా ఇబ్బందికరమైన మనం వచ్చింది, శిష్యులైన వారు వచ్చి ఓరకుండుడి. మీరేమంటున్నాడు? ఓరకుండుడి అంటే మాట్లాడడానికి అవకాశం లేని విధంగా గొంతుకు నొక్కే పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి అనుభవాల్లో ఈ గుడ్డివాడైన బర్తమయ్య ఏం చేస్తున్నాడు? నోరు తెరిచి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు అని గట్టిగా కేకలు వేయుచున్నవాడుగా ఉన్నాడు. అంటే అతనికి అవసరము తెలుసు, అతనికి యేసు తెలుసు కాబట్టి చెప్పవలసిన మాటలని అతడు మింగాల్సిన అవసరం లేకోకుండా పోయింది. ఇప్పుడు బహుశా యేసుక్రీస్తు ప్రభువారిని కలిశాడు అనుకో, ఓ గుడ్డి భర్తమయ్య నీకేం కావాలి? చూపు కావాలి. అసలు ఇంతమంది ముందు అడుగుతాక నీకు సిగ్గు లేదా? అవును సిగ్గు లేదు, అవును సిగ్గు లేదు. ఇక వీళ్ళందరూ నవ్వుతున్నారు, నీకేమని? అవునే, నవ్వితే నవ్వని, నవ్వితే నవ్వని. ఎవరైనా ఊరుకో అంటే నేనెందుకు ఊరుకుంటా? ఇది నా అవసరం, ఇది నా వ్యక్తిగత విషయం, ఇది నా జీవన మరణ సమస్య, కాబట్టి ఈ విషయంలో నేను మౌనంగా ఎందుకుంటాను అని గుడ్డివాడైన భర్తమయ్య ఏం చేశాడంటే, జనులు నవ్వుతారని ఆయన తెలిసినా కూడా నవ్వితే నవ్వుకొని, సిగ్గు వస్తుంది. ఒకవేళ దేవుడు వ్యతిరేకిస్తే సిగ్గుపడనే సరే, సిగ్గుపడాల్సిన విషయంలో నేను అతిశయపడ్డాను, ఇప్పుడు ఈ విషయంలో సిగ్గుపడినా నాకు అది నష్టము కాదు అని అతడు ఏం చేశాడంటే తెగించిన వాడుగా ఉన్నా. ఎందుకంటే నన్ను మార్చగలిగిన వ్యక్తి నా ఎదుట ఉన్నాడు, నన్ను మార్చగలిగిన వ్యక్తి నా ఎదుట ఉన్నాడు అని భర్తమయ్య బలముగా నమ్మాడు కాబట్టి మొహమాటం లేకోకుండా అడుగుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ అవసరత తీర్చగలిగిన వాడు నీ ఎదుట ఉన్నప్పుడు, నీ సమస్యకు పరిష్కారం నీ ఎదుట ఉన్నప్పుడు నువ్వు మౌనంగా మాటలు మింగేస్తే సమస్యకు పరిష్కారం అనేది రాదు. అధికారులు మన దగ్గరికి వస్తారు, అమ్మో ఆ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారో, ఈ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారో, ఒకవేళ మన అవసరం చెప్పినట్లయితే ఈ అధికారులు మన మీద కక్ష కట్టి మనకున్న రేషన్ కార్డు లేపేస్తారేమో, పింఛన్ కార్డు తీసేస్తారేమో అని సహజంగా మనలో వస్తుంది. కానీ ఆ అధికారులే కానీ నాయకులే కానీ ఎందుకు నీ దగ్గరికి వస్తున్నారో తెలుసా? నీ సమస్య ఏమిటో తెలుసుకొని పరిష్కరించాలని, వారికి కూడా నీ సమస్య వినాలని నీ దగ్గరికి వస్తున్నారు. నీ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన వారికి ఉంది. కానీ మొహమాటంతో మనం ఇంతమంది ముందు మన సమస్య గురించి చెప్తే మన మీద కక్ష కడతారేమో, లేకపోతే మనల్ని అపార్థం చేసుకుంటారే అని నిజంగా సమస్య చేత బాధపడుతూ ఉన్నా కూడా నీ సమస్యను చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యకరమైన మొహమాటం ఏం చేస్తుందంటే నీ నోటిని కట్టివేస్తుందేమో. ఈరోజు చెప్పవలసిన సమయంలో చెప్పే ఆ యొక్క ధైర్యం నీకు రావాలి. ఇక్కడ ఈ యొక్క గుడ్డివాడైన భర్తమయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? అతడు మొహమాటం లేకుండా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను రక్షించు. ఎందుకంటే కొన్నిసార్లు మొహమాటం వస్తాయి, అడ్డొస్తుంది. క్షమాపణ చెప్పాల్సిన చోటేమో క్షమాపణ చెప్పుకోకుండా ఆగిపోతాం. ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పవలసిన చోటేమో మొహమాటం అడ్డం వచ్చేసి ధన్యవాదాలు చెప్పుకోకుండా ఆగిపోతూ ఉంటాం. తప్పు ఒప్పుకోవాలి, కానీ మొహమాటం అడ్డు వచ్చింది, తప్పు చెప్పుకోకుండా ఒప్పుకోకుండా మనము ఆగిపోయేవారుగా ఉంటాం. ఏది ఏమైనా సరే ఇక్కడ దేవుని దగ్గరికి రావాలనుకుంటాం, మొహమాటం కొద్ది ఆగిపోతాం. ప్రార్థనా సహాయం కావాలనుకుంటాం, అడక్కోకుండా మొహమాటంతో ఆగిపోతాం. ఏమో నా సమస్య వారికి చెబితే వాళ్ళ చులకనైపోతానేమో, పలచనైపోతానేమో, నేను నలుగురిలో ఇబ్బందిగా ఉంటా అన్న మొహమాటం బట్టి
కనీసం ప్రార్థన సహకారం కూడా అడగలేనటువంటి దీనస్థితిలోకి మనం వచ్చేవారుగా ఉంటాం. ఎందుకంటే కుటుంబాల్లో మనం చూసుకున్నప్పుడు ఆ తండ్రి కుమారుతో అనాలి, అరే బాబు నేను పైకి కఠినంగా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా అని చెప్పాలనుకుంటాడు. కానీ మొహమాటం అడ్డం వచ్చి ఆ మాట చెప్పడు. ఆ కుమారుడు తల్లితో, అమ్మా నేను నీ మాట వినలేకపోయినా చాలా సందర్భాలు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలని ఉంది, కానీ మొహమాటం అడ్డం వచ్చి ఆ యొక్క కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ యొక్క తల్లికి క్షమాపణ అనేది అడగలేకపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య యుగోలు మొహమాటాలు బట్టి ఒకరినొకరి మధ్య అపార్థాలు వచ్చినప్పుడు క్షమించు అన్న మాట చెప్పుకోవాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు కనుక మనం క్షమాపణ అడిగితే లోకు అయిపోతామేమో, చులకనైపోతామేమో అన్న మొహమాటాలు బట్టి వారు కూడా ఏం చేస్తారంటే వారి మధ్య క్షమాపణ లేకోకుండా సమాధానం లేకోకుండా జీవించేవారుగా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో అన్న నా కోసం ప్రార్థించండి అని అడగాలనిపిస్తుంది, కానీ నీ సమస్య చెప్తే చులకనైపోతావేమో అనే మొహమాటంతో ప్రార్థన సహకారం కూడా అడగలేకపోతున్నా. చిన్న మాట పెద్ద సమస్యను నుంచి విడుదల పొందుతుందని నీకు తెలిసినా కూడా నీలో ఉన్న ఆలోచన ఈ చిన్న మాట గనక మనం ఎవరికైనా చెప్పినట్లయితే పెద్ద దుమారం అయిపోతుందేమో అన్న మొహమాటంతో మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థనా సహాయం కూడా అడగలేని దీన స్థితిలోకి సంఘం అనేది వచ్చేస్తూ ఉంది. అందుకే నేను చెప్తున్న మాట ఏమిటంటే కొన్ని విషయాల్లో మనం ఎలాగ ఉండాలంటే మొహమాటం లేని వారిగా ఉండాలి. ఎలాగుండాలి? మొహమాటం లేని వారిగా ఉండాలి. ఒకసారి తెలిసిన ఆయన నేను బస్సులో ప్రయాణం చేస్తున్నా. ఆయన నా ఎదురు సీట్లో కూర్చొని నేను ఆయన ఇద్దరికి ఒకటే కిటికీ. కాసేపటి దాకా ప్రయాణం బాగానే ఉంది, ఎందుకంటే ఆయన సగం కిటికీ తెరుచుకున్నాడు, నాకు సగం కిటికీ తెరుస్తుంది. ప్రయాణం బాగానే ఉంది, హ్యాపీ. కాసేపు అయిన తర్వాత ఆయన కిటికీ మూసేసాడు. ఏం చేద్దాం, ఈ కిటికీ మూసేసాడు, తెరుద్దామంటే నాకు ఇబ్బంది అయ్యిండు, నేను మూసాను, నువ్వు నన్ను తెరమ్మంటాడా ఏంటి అని చాలాసేపు అనిపించింది. అసలే ఆ రోజు స్కూల్లోనేమో ఫుట్బాల్ ఆడొచ్చా, ఒళ్ళంతా చెమట, ఏదో ఒకటి నాకు గాళ్ళంటూ కావాలి. కానీ ఈయన మొహమాటం, మనకి అడిగితే ఏమనుకుంటాడు అని అట్టాగే కూర్చున్నా. నా పక్కన సీటు ఖాళీ అవుతుంది, కానీ ఈ పక్కన కిటికీ మటుకి తెరవట్లా, అట్లాగే ఏంట్రా ఈ చెమటలు అంటే ఇప్పుడు దాకా ఆడొచ్చేయాలి, చెమటలు దాకా పట్టొచ్చేమేమో, మనుషులు దాకా ఇంకా చెమటలు పడుతూ ఉన్నాయి. ఇక మిర్జాపురం వచ్చేసరి అంకుల్ గారు దిగుతున్నానండి. సరే బాబు, కొంచెం కిటికీ తెరిస్తే బాగుండేది, అయ్యో బాబు ఆ మాట ముందే చెప్పే పనిగా అన్నాడు. నిజంగా అనిపించింది ఆ మాట. అసలు ఆయన బుద్ధి ఏంటో తెలిసేది ముందే, అడిగితే తెరిసేవాడు తెలియనివాడు అని మనకు తెలిసేది ముందే చెప్దాం అనుకున్నా, కానీ ఏమైద్దో అనుకొని చెప్పడం మానేసా. ఇక అప్పటి నుంచి నాకు బుద్ధి వచ్చిన విషయం ఏంటంటే ఏదైతే అయింది, తేలాల్సిన వారం ముందే తెలిపోవాలి, కుళ్ళిపోయిన తర్వాత మటుకి ఉపయోగం లేదని బస్సు కిటికీ దగ్గర మటుకి రాజీపడినాం. దేవుని స్తోత్రం. కాబట్టి కొన్ని అనుభవాలు ఏం చేస్తాయంటే కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. కొన్ని పాఠాలు మొహమాటం కొద్దీ ఉండడం వలన ఆ రోజు కిటికీలో గాలాడకుండా కూర్చోవాల్సి వచ్చింది. అదే ఈరోజు మొహమాటం లేకోకుండా అడిగినట్లయితే ఎంతో కొంత ఆ ప్రకృతి గాలి చేత ప్రయాణం అనేది చేసి. అందుకే కొన్ని విషయాలు మొహమాటంతో కొన్ని మాటలు ఏం చేయకూడదు, మనము మింగేసే వారగా ఉండడం. చెప్పాల్సిన మాట చెప్పకపోవడం వల్ల కొన్నిసార్లు మనమే అనవసరంగా ఏమవుతామంటే బాధపడేవారుగా ఉంటాం. నీ జీవితంలో కూడా నేను ఇదే చెప్తున్నా, చెప్పాల్సిన మాట చెప్పపోతే ఏమైపోద్ది, నువ్వే బాధపడవలసిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే చెప్పుకుంటే కదా దాని సమస్యకి పరిష్కారం ఏంటో తెలుస్తుంది, ఇంకొక మార్గాన్ని మనం ఎదుగుతాము. అందుకే ఇక్కడ మొహమాటం, విశ్వాస విషయంలో మొహమాటం లేని వారై ఉండండి. ఒకసారి శుక్రవారం పూట ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థనా పరులు చక్కగా ప్రార్థనలో నడిపించబడుతున్నారని ప్రార్థన చేయమని చెప్తే వారు ప్రార్థన బాగానే చేస్తున్నారు. నాకంటే టైం అంటే టైమే. నేను 7 ప్రార్థనలు చేయండి మొర్రో అంటే 2 ప్రార్థనలు చేసేపాటికి 2:15 అయిపోయింది. ఈసారైనా వచ్చే వారం అయినా 7 ప్రార్థనలు చేయాలి అని ఎవరెంక చూడుకోకుండా కళ్ళు మూసుకుని చెప్పా. కర్మగాలి కనుక ఎవరెంక చూశాననుకో ఈ నా గురించి చెప్పాడంటారు. అందుకే భయం వేసి ఆ రోజు కళ్ళు మూసుకునే ప్రసంగం చేశా. తర్వాత 2వ వారం కూడా అట్టాగే చేశారు.
అసలు ఏం చేయాలా ఈ సమస్యకి పరిష్కారం అని నాకు అసలు వీళ్ళు చెప్తే మళ్ళీ అలిగి మానేస్తారేమో, చెప్తే అలిగి మానేస్తారా అన్న భయం అనిపించింది. ఏది ఏమైనా సరే నిజంగా మీరు సంఘాన్ని ప్రేమించినట్లయితే 7గురికి అవకాశం ఇవ్వండి చెప్పేసి. సంఘాన్ని ప్రేమించినట్లయితే ఎంతమందికి అవకాశం అని చెప్పాను? 7గురికి అవకాశం ఇవ్వమని చెప్పా. ఇక నా బాధ అర్థం చేసుకున్నారో లేకపోతే నేను ఉన్నది ఇక ఊరుకుంటే ఇక మెలకుండా ఈయన ఒప్పుకునేలాగా లేడు, టయాలు పెట్టేసేటట్టున్నాడని వాళ్ళు అర్థమైందో ఏంటో కానీ ఆ తర్వాత వారం 7గురికి అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం. అందుకే నేను చెప్తున్న మాట, నా ఉద్దేశం ఏంటంటే అందరినీ పార్టిసిపేట్ చేయాలని. ఇంకో సందర్భం వచ్చింది, ఒకరే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆగమ్మ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమ్మా అంటేనేమో బాధపడద్దేమో, అట్టపోతే మిగతా వాళ్ళకి అవకాశం రావట్లా. ఏం చేద్దాం అనిపించింది. ఇక ఏది ఏమైనా అమ్మ నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేస్తుంటే మిగతా వాళ్ళు వాళ్ళ తలంతులు భూమిలో పాతబెట్టేసుకుంటున్నారు. మనము వాళ్ళ తలంతులను బయటకు తీసుకురావాలి. వాళ్ళకి మనం ఏదైనా అవకాశం ఇస్తే ఆ ప్రార్థన లోతేంటో మనకి అర్థమవుతుంది అని నిదానంగా అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు ఆమె అర్థం చేసుకుని ఒక వారం ఆగి ఇంకో వారం కొత్త వారికి అవకాశం ఇచ్చి వారు కూడా ప్రోత్సహించడం నేర్చుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే చెప్పకపోవడం వల్ల చాలా రోజులు అదే సఫర్ అయ్యా, కానీ చెప్పిన తర్వాత ఏమైందో తెలుసా? పరిస్థితి మెరుగయ్యింది. అంటే మొహమాటము మన విషయాల్లో, విశ్వాస విషయంలో నేను చెప్తున్నా, సహవాస విషయంలో చెప్తున్నా, ప్రార్థన చేసే విషయంలో అయినా సరే, సహవాసం విషయంలో అయినా సరే మనం ఏం చేయాలంటే మిగతా వాళ్ళని కూడా పాలిభాగస్తులు చేసుకోవాలి. అలా పాలిభాగస్తులు చేసుకోకపోతే ఏమైందంటే అక్కడ నడిపింపు ఉండదు, ఆసక్తి ఉండదు, ఎవరికి వారు ఇది నాది అన్న భావన కూడా కనపడదు. అందుకే మొదటి మాట మొహమాటము. విశ్వాస విషయంలో మనం చెప్పాల్సిన మాట మనం చెప్పకపోవడం వలన అనవసరంగా బాధపడేది ఎవరో? అనవసరంగా బాధపడవలసింది మనమే. ఇక్కడ మొహమాటంతో మనం చెప్పాల్సిన మాట చెప్పకపోతే మనిషికి ఆ మాట చేరదు. అది ఏదైనా సరే మనం విశ్వాసంతో చెబితే ఆ విశ్వాసంతో చెప్పిన మాట దేవుని యొక్క హృదయాన్ని తాగుతుంది. ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా ఏం చేస్తాడు? కార్యం జరిగిస్తాడు. ఇప్పుడు రెండవ మాట మొహమాటము. ఈ మొహమాటంతో మనం ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చే అవకాశాలను కూడా వదులుకునే వారంగా ఉంటున్నాం. దేవుడిచ్చు అవకాశాలు, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటున్నాం. అయితే దేవుడు ముందు మనకు ఒక అవకాశం పెడతాడు. ఏమిటి అవకాశం? సాక్ష్యం చెప్పే అవకాశం ఇస్తాడు, ప్రార్థన చేసే అవకాశం ఇస్తూ ఉంటాడు, ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఇస్తాడు, ఒక మనిషిని ప్రోత్సహించే అవకాశం ఇస్తాడు, లేకపోతే ఒక కుటుంబాన్ని ఆదరించే అవకాశం ఇస్తాడు. కానీ మొహమాటం ఏం చేస్తుందంటే దేవుడిచ్చే అవకాశాలు మనం ఏం చేస్తున్నామంటే పాడు చేసుకునేలాగా చేసుకుంటున్న వారిగా ఉన్నాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ బావి దగ్గరికి వచ్చింది. వాస్తవంగా బావి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరో కూడా ఆమెతో పాటు రాలి. అమ్మో ఎందుకు వచ్చిన కాల, తాడి చెట్టు కింద ఉంటే మనం కూడా కళ్ళు తాగామంటారు, ఆమెతో పాటు వెళ్ళామంటే మనల్ని కూడా ఆమె చేసిన పాపాన్ని మనకే అంటగడతారని ఆమె వెళ్ళే సమయంలో ఎవరో కూడా బావి దగ్గరికి వెళ్ళడంలా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడుగా ఉన్నాడు. జనులైన వారు ఎప్పుడు నేరాన్ని మోపుదామా, ఎప్పుడు ఆయన్ని నిలబెడదామని చూస్తున్నా. ఇటువంటి సందర్భంలో ఎందుకు వచ్చిన కాల ఈ మిట్ట మధ్యాహ్నం వేళ ఆ స్త్రీని మనము బావి దగ్గర ఎందుకు కలవాలి అన్న ఆలోచన. ఏది ఏమైనా సరే దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని చెప్పి సందర్శించవలసిన టైము ఇదే అని దేవుడు ఆమె వద్దకు వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఆమెను దేవుడు ఏం చేస్తాడంటే దర్శించిన వాడుగా ఉన్నాడు, వాక్యం చెప్పిన వాడుగా ఉన్నాడు, నిజమైన దప్పిక ఎలాగో తీరుతుందో వివరించిన వాడుగా ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆమె ఏం చేస్తుందంటే తన కొండను విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళింది? ఆ యొక్క సుకార్ ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం చేస్తుందంటే దేవుని గురించి, ఇదిగో నా బ్రతుకు ఇట్లా ఉంది, నా జీవితం ఇట్లా ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువు నన్ను దర్శించారు, ఆ వాక్యం నన్ను పట్టుకుంది, ఆ వాక్యం నన్ను మార్చింది అని ఏమాత్రం మొహమాటం లేకోకుండా ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పింది. కానీ వాస్తవంగా ఈ నిజంగా ఒక మొహమాటం ఉందనుకోండి, ఏమనుకోవాలి? నా బ్రతుకు ఇట్లా ఉంది కదా, నా మాట ఎవరు నమ్ముతారు, అసలు నన్ను ఎవరు గుర్తిస్తారు, అందరూ నన్ను అపహాస్యం చేస్తారు, రక్షణ ఏదో నేను పొందుకున్నా, నా దప్పిక తీర్చబడింది, ఇంకా ఎందుకు అని అనుకోలేదు.
ఎప్పుడైతే దేవుని యొక్క జీవజలము ఆమె తాగిందో, తన దప్పిక తీర్చుకుందో, వెంటనే ఆమె మొహమాటం లేకోకుండా సుకారు ప్రాంతంలోకి వెళ్ళి ఆమె ఏం చేస్తుందంటే దేవుని గురించిన వార్త చెబుతుంది. అంటే ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అడుగుతున్న వాడుగా ఉన్నాడు. దేవుడు నీకు చేసిన విషయాన్ని మొహమాటం లేకుండా చెప్తున్నావా? ఆ స్త్రీ ఏం చేసింది? రక్తస్రావం కలిగిన స్త్రీ, నాకు వచ్చిన రోగం ఇది, ఈ రోగం గురించి ఏం చెప్పుకుంటాం 10 మంది ముందు అసహ్యంగా అని అనుకుంది. కానీ ఆమె మొహమాటపడి ఆగిపోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నన్ను ఎవరో ముట్టుకున్న ప్రభావం బయటకు వెళ్ళింది అనగానే ఆమె నిలబడి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడేమన్నాడు? అమ్మా, నెమ్మది గలదానివై ఇంటికి పొమ్ము అంటున్నాడు. అంటే నీ విశ్వాసం గొప్పది గురించి చెప్తున్నాడు. నెమ్మది గలదానివై ఇంటికి, అప్పుడు దాకా స్వస్థతే వచ్చింది, కానీ నెమ్మది మాత్రం మొహమాటం లేకోకుండా దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని ఇద్దరు స్త్రీలు ఉపయోగించుకున్నారు. కాబట్టి ఒకరేమో నెమ్మది గలవారై ఇంటికి పోయారు, ఇంకొకరేమో ఆ యొక్క సమరయ ప్రాంతాన్ని దేవుని యొద్ద నిలబెట్టిన వారుగా కనబడుతున్నారు. అప్పుడప్పుడు సంఘంలో ప్రార్థన చేయమని అంటూ ఉంటాం. వాళ్ళు ప్రార్థన చేయగలిగే సామర్థ్యం ఉందని నాకు తెలుసు. సంఘంలో ఉన్నవారు చాలామందికి తెలియదు, కానీ కొంతమంది ప్రార్థన ఎంతవరకు చేయగలుగుతారు, వారిలో ఎంత లోతైన అనుభవం ఉంది అన్న విషయం నాకు తెలుసు కాబట్టి ఒకరోజు ఒక సహోదరుని ప్రార్థన చేయండి అక్క అన్న. అంటే వద్దులే బాబు అని అంది. 3 సార్లు అడిగాను, 3 సార్లు కూడా వద్దులే అన్నారు. సర్లే, బలవంతం పెట్టకూడదు, మనం 3 సార్లు అడిగామని చెప్పి వేరే ఒకరికి ప్రార్థన చేయమంటే వారు వచ్చి సంఘంలో ప్రార్థన చేస్తున్న వారుగా ఉన్నా. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు ఏదో ప్రార్థన అయింది, అయిపోయింది. తర్వాత పక్క అంటే ఆ సహోదరితో అంటుందంట, ఏమని, ఈమెకు బదులు పాస్టర్ గారు పిలిచినప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేసిన, ఇంకా చాలా గొప్పగా ప్రార్థన చేసేదాన్ని, ఇంకా చాలా గొప్పగా ప్రార్థన చేసేదాన్ని అని ఆ సహోదరి అంటూ ఉంది. మరి ఎందుకు ఆగిపోయింది? అదే మాట వారు అడిగారు. నువ్వు ఎందుకు ఆగిపోయావు? మరి పాస్టర్ గారు 3 సార్లు ఆగేసారు కదా ప్రార్థన చేయమని, నువ్వు ఎందుకు ఆగావు అంటే, నా ప్రార్థన అందరూ వింటారని భయం వేసింది. ఏమిటంటే అండి, అందరూ వింటారట నా ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు వినకూడదు? అందరూ వినకూడదు. ఎట్లాంటి మొహమాటాలు పోయి దేవుడిచ్చిన అవకాశాలను కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే భూమిలో పాతి పెట్టుకుంటున్న వారుగా ఉన్నా. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. మనుషులు చూస్తున్నారని దేవుడిచ్చిన అవకాశాన్ని వదిలివేయవద్దు. మనుషులు ఏదో అంటారని చెప్పి దేవుడు నీకు ఇచ్చిన తలాంతును పాతి పెట్టవద్దు. ఏది ఏమైనా సరే మనుషుల చూపు అనేది తాత్కాలికం, కానీ దేవుని యొక్క ఉద్దేశం మాత్రము శాశ్వతము. కాబట్టి దేవుని యొక్క దృష్టితో మనం ప్రయాణం చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన జీవితంలో జరిగే సంఘటనలు నేను చెబుతూ ఉంటా. మొహమాటం అనేది పడకూడదు. ఒకసారి బంతులో కూర్చున్నా. ఆ రోజు ఎందుకో కానీ బంతులో ఆహారాలు, అన్ని రకాలైన ఆహారాలు నాకు తినబుద్ధి కాల. సరే, ఏదైతే అది అయింది, ఇక తినకూడదు అనుకున్నా. అట్లాగే సరే, వాళ్ళు వచ్చినప్పుడు నాకు వద్దు అని చెప్పేసి, మరి ఏం తినాలి? బంతులో కూర్చున్నాక ఏదో ఒకటి తినాలి కదా. కాబట్టి నాకు చారు కావాలి. చారు కావాలంటే ముందు కూరల వరుసలు వెళ్ళాలి. కూరలు సగం తిని, కూరలందరూ సగం తిన్న తర్వాత కానీ చారు ఆఖరి వరుసలో కానీ రాదు. ఇప్పుడు దాకా నేనేం చేయాలి? ఉట్టిగా అన్నం వేసుకుని తినాలా? అందుకే ఏమన్నా కొద్ది చారుని పిలవడం అన్నా. వాడు అన్నాడు అట్టాగే అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి చారుడు చెప్పాడో లేదో కానీ వాడి మట్టుకి చారు డబ్బా తేలా. మళ్ళీ 2 నిమిషాలు అయిన తర్వాత ఆడెవడం మంచిలోకి వస్తున్నాడు. అది కొద్ది చారు పట్టురంటారా బాబు అని చెప్తే వాడు చారు అన్నాడు, కానీ వాడి మధ్యకి రావట్లా. ఇక వీళ్ళందరికీ ఈ మాసం కూరలు అయిపోతుంది. వీళ్ళకి నాది మట్టికి పళ్ళుల్లో ఏమైపోయింది? గుట్టి అన్నం మిగిలిపోయింది. ఏం చేయాలరా బాబు అని చెప్పి ఇక చారు ఎత్తుకొస్తావు లేదని గట్టిగా కలిసి అందరూ నా ఇంకా చూశారు. అట్ట చూస్తారన్న భయంతోనే నేను అడగల. అట్ట చూస్తారన్న భయంతోనే, అట్ట అడగపోతే నా ప్లేట్లు ఉట్టానమే కనపడుతుంది. సరే, ఏదైతే అయిందని చెప్పేసి ఇక ధైర్యంగా ఆడేం చేసాడంటే చారు తీసుకొచ్చాడు. అంటే మొహమాటం ఏం చేసిందంటే అందరితో పాటు ఆనందం అనుకోకుండా ఏకలు తోలుకోవాల్సి వచ్చేలాగా చేసింది. అందుకే ఈరోజు నేను చెప్తున్న మాట, కొన్ని విషయాల్లో దేవుడు మనకి ఏదో ఒక అవకాశం ఇచ్చి, నోరు ఇచ్చాడు కదా దేనికి? తీర్చి అడగడానికి. నోరు ఇచ్చిన దేనికి?
తెలిసి అడగడానికి నీ అవసరత ఏమిటి అడుగు. నువ్వేం తప్పు అడగటం లేదుగా, లేనిది అడగట్లేదుగా, అత్యాసపడి ఏం అడగట్లేదుగా, ఎక్కువగా ఏం అడగట్లేదుగా, అవసరమైందే కదా మనం అడిగేది. ఆ విషయంలో మనం ఏం చేయకూడదు, మొహమాట పడుకోకుండా ఏం చేయకూడదు, మొహమాట పడుకోకుండా మనము అడిగే వారముగా ఉండాలి. ఇప్పుడు రెండవ మాట ఏమిటంటే, మొహమాట విషయంలో దేవుడు మనకి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని మనము మాట్లాడకపోతే ఏం చేస్తుందంటే, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకపోవచ్చు. అట్లాగే కూర్చున్నాను అనుకోండి, ఏమయ్యేది, ఉట్టాండం ఉండేది, చివరికి పెరిగాండం తినొచ్చేవాడిని. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో అయినా మొహమాటంతో ఆగిపోతే పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఇక మాట్లాడడానికి కూడా నీకేమేవో అవకాశం అనేది ఇవ్వనేవో. ఈరోజు మొహమాసం మనం చెడ్డ పనులు అయితే చేయించబోదు, కానీ మంచి పనులు మాత్రం జరగకోకుండా ఆపేయగలదు. మన ద్వారా చెడ్డ పనులు అయితే చేయించకపోవచ్చు, కానీ మన విషయంలో మనకు జరగవలసిన మంచి పనులు కానీ, మంచి నిర్ణయాలు కానీ, మంచి నడక కానీ ఖచ్చితంగా ఇదేం చేస్తుందంటే ఆపేసే ఉంటుంది. కాబట్టి మొహమాటము ఒక క్షణం మనల్ని సురక్షితంగా ఉండవచ్చు. మొహమాటం లేకోకుండా మనం చేసే కొన్ని పనులు మనల్ని ఏం చేస్తాయంటే సురక్షితంగా కూర్చోబెడతాయి. ఇది రెండవ మాట. ఇక మూడవ మాట ఏమిటి అంటే, అత్యవసరమైన విషయము. ఇక్కడ మనం చాలా సందర్భాల్లో మొహమాటం కొద్దీ మనము సరేలే సరేలే అంటాం. సరేలే అంటున్న ప్రతిసారి ఏమైపోతామంటే నలిగిపోతాం. సరేలే అంటున్న ప్రతిసారి ఏమైపోతాము, నలిగిపోతాం. అందుకే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, కాదు అంటే కాదు అని చెప్పగలిగే ధైర్యం నీలో ఉండాలి. లేదు అని చెప్పగలిగే ధైర్యం అనేది నీలో ఉంటేనే కానీ పరిస్థితి నీవు అధిగమించలేవు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకి బాధ కలుగుతుందేమో, నన్ను పక్కన పెట్టేస్తారేమో అన్న ఆలోచన ఖచ్చితంగా నీలో కనపడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏం పేరు ఏంటంటే మహాబలుడు. ఈయన పేరేమిటి, మహాబలుడు. ఎవరు ఈ మహాబలుడు? సంసోను. ఈ సంసోను భార్య దెలీలా ఏమంటుంది, ఏమండి మీ బలం ఎక్కడ ఉంటుందండి అని. అయితే ఇప్పుడు సంసోను ఏమని చెప్పాలి, లేదు అని చెప్పాలి. నా బలం పలానా దాంట్లో ఉంటుంది అంటే తన బలము ఎక్కడ ఉంటుందో తనకు తెలుసు. తన భార్య తన విషయమే శోధిస్తుందని తెలుసు. అట్లాంటి సందర్భంలో ఇతడు మొహమాట పడి పలానా దాంట్లో ఉందని మొదటిసారి, పలానా దాంట్లో ఉంది రెండోసారి, పలానా దాంట్లో ఉంది మూడోసారి, చివరికి నాలుగోసారి ఏం చేశాడు, నిజముగా తన బలం ఇందులో ఉంటుంది అన్నది అతడు చెప్పేశాడు. అలా చెప్పడం వల్ల అతడు బంధించబడ్డాడు, కళ్ళు పెరికించబడ్డాయి, శక్తిహీనుడిగా మార్చబడ్డాడు. అదే సంసోను కనుక భార్య విషయంలో నీ బలం ఎక్కడుందంటే నాకు తెలియదు, నేను చెప్పను. మళ్ళీ అడిగింది, లేదు నేను చెప్పను అని గట్టిగా చెప్పినట్లయితే అయినా మరలా ఏడ్చింది, నాకు నిజం చెప్పరా మీరు, చెప్పను. ఇక అంతేనా, ఇక అంతే చెప్పను అని మొహమాటం లేకోకుండా సంసోను ఉన్నట్లయితే తాడో పేడో తెలియదు. మొహమాట పడటం వల్ల దెలీలా ఏమనుకుంటుందో, దెలీలా దూరం అయిపోతుందేమో, నేను నా సంతోషాలు నాకు దూరం అయిపోతాయి అనుకుంటే చివరికి ఇతడే గుడ్డివాడయ్యాడు, ఇతడే బలహీనుడయ్యాడు, ఇతడే అభిషేకాన్ని ప్రభావాన్ని కోల్పోయిన వాడుగా కనపడుచున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ నేను చెప్తున్న మాట, మనము కాదు అన్న ప్రతిదీ చెడ్డది కాదు మన జీవితంలో. ఎందుకు అంటే కొన్నిసార్లు కాదు అనడం కూడా మనకి ఆత్మీయమైన బలం. కాదు అని చెప్పడం కూడా ఏమిటి, అది ఆత్మీయమైన బలం. ఎందుకంటే మన జీవితంలో మనము పాపానికి కానీ, కొన్ని తప్పుడు సంబంధాలకు కానీ, కొన్ని ఆలోచనలు కానీ కాదు లేదు అని మనం చెప్పగలగాలి. మొహమాటం కొద్దీ సరేలే అని మనం అనుకున్నట్లయితే చివరికి నష్టపోయేది ఎవరటండి, మనమే. నష్టపోయేది ఎవరు, మనమే. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమంటున్నాడు, మనము ఏం పడకూడదు, మొహమాట పడకూడదు అంటున్నవాడుగా ఉన్నా. కొన్ని సందర్భాల్లో లేదు అన్నప్పుడు లేదని చెప్పాలి, కాదు అన్నప్పుడు కాదు అని చెప్పగలిగే ధైర్యం అనేది నీలో ఉండాలి. ఇక్కడ ఒక సహోదరుడు అనేవాడు ఉన్నాడు. ఈ సహోదరుడు కొంచెం మొహమాటస్తుడు, అందరినీ నావారు అని నమ్మేస్తాడు. అలా నమ్మడమే పెద్ద చిక్కు అనేది వచ్చింది. ఏమిటా చిక్కు, స్నేహితుడు వచ్చాడు, అరే నీతో చిన్న పని ఏందిరా, ఏంట్రా చెప్పు, ఏం లేదురా ఒక చిన్న సంతకం కావాలి. ఏమిట్రా సంతకం, ఏమిట్రా ఆ సంతకం అంటే వాడు అంటాడు, ఏం లేదురా బ్యాంకులో చిన్న ఫార్మాలిటీ, ఆ ఫార్మాలిటీ కోసం చిన్న సంతకం రా.
సరే అని వెంటనే ఏం చేశాడంటే సంతకం అనేది పెట్టేసిన వాడుగా కనపడుతున్నాడు. ఇప్పుడు సంతకం పెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొహమాట, ఏమరే ఇవాళ ఏంటో నాకు మనసు బాగోలేదు. ఏమైందండి చెప్పండి, ఏమైందండి చెప్పండి. ఎందుకు నా స్నేహితుడు ఒకడు సంతకం పెట్టమన్నాడు, సంతకం పెట్టమని కాదని లేక నేనేం చేశాను, సంతకం పెట్టేశాను. ఇంతకీ ఏం సంతకం పెట్టారండి, ఏమి సంతకం పెట్టారండి, ఏమి సంతకం ఏమిటండి, అది బ్యాంక్ ఇదో ఏంటో ఫార్మాలిటీ అన్నాడు అని అన్నప్పుడు ఆ భార్య వివరం కనుక్కుంది. ఆ భార్య వివరం కనుక్కున్నప్పుడు ఏమిటంటే అతడు తీసుకున్న లోనికి ఇతడు ఏం పెట్టాడు, షూరిటీ సంతకం. ఇదేమిటిది, మొహమాటం కొద్దీ ఏమన్నాడంటే ఇక నా వల్ల కాదు అనలేక షూరిటీ సంతకం పెట్టేశాడు. ఈ షూరిటీ సంతకం పెట్టడం వల్ల ఏం జరిగిందంటే ఆ సంవత్సరం చెరుకు తోలుతున్నారు, ఆ సంవత్సరం చెరుకు తోలుతున్నాడు. వీడు బ్యాంక్ డబ్బులు ముందుగానే తెచ్చేసుకుని వాడేసుకున్నాడు ఆ చెరుకు డబ్బులు. వీడు పంట పండాల్సిన టన్నుల కంటే తక్కువ టన్నులు పండింది. ఈ షూరిటీ సంతకం పెడతాం వల్ల ఏమైందంటే వీడు అనుకున్న రుణానికి తగ్గ చెరుకు ఆ యొక్క ఫ్యాక్టరీకి తోలలేకపోయాడు. ఫ్యాక్టరీకి తోలలేకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఇతను సొమ్ము అంతా కూడా, ఈ చెరుకు సొమ్ము అంతా కూడా ఫ్యాక్టరీ వారు, బ్యాంకు వారు ఏం చేశారంటే ఆ అకౌంట్లో వారు జమ చేసుకున్న వారుగా కనపడుతున్నారు. మొహమాటానికి పెట్టిన ఆ యొక్క సంతకం ఏం చేసిందంటే అతన్ని చాలా ఇబ్బంది పెట్టేసింది. సంతకం చిన్నదే, సంతకము చిన్న ఫార్మాలిటీ అన్నవాడుగా ఉన్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా, అది పెద్ద సమస్యగా మార్చబడింది. ఈరోజు నీకు తెలియపోయినా సరే కొన్నిసార్లు ఏదైనా ఎవరైనా అడిగితే సరే అని అనే బలహీనత ఉంది కదా, ఈ బలహీనతను బట్టి ఏమవుతుందంటే కుటుంబం అనేది ఇబ్బంది పాలు అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి సంతకాలు పెట్టే విషయంలో మనము మొహమాట పడితే తర్వాత నీ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే ఎవరు దానికి బాధ్యులుగా ఉంటారు? ఈరోజు నీకు తెలియపోయినా సరే 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 అంటాం మాత్రం నీ తప్పే. మొహమాటంతో సంతకం పెట్టి నీ కుటుంబాన్ని నువ్వు మాత్రమే బాధపడటం కాదు, కానీ ఆ సంతకం యొక్క విలువ నీ కుటుంబం యొక్క జీవిత ప్రయాణం యొక్క ఖరీదు. అందుకే కొన్ని విషయాల్లో మనం ఏం పడకూడదు అంటే మొహమాటం అనేది పడకూడదు. ఇంకా నేను చెప్తున్నాను ఏమిటంటే కొంతమంది అందరూ నా వారని పూసుకుంటూ ఉంటారు. ఓకే, మంచిదే, ఏ పని చెప్పినా కూడా నేను చేసేస్తాను అంటూ ఉంటాను. ఏదైనా ఒక కార్యక్రమం ఫలానా తెచ్చేస్తా, ఫలానా చేసేస్తా, ఫలానా చేసేస్తా. అలా ఆవిడ అంటుంది, ఏమండి ఎందుకండి అన్ని విషయాలకి మీరే అలా స్పందిస్తారు అంటే, వాళ్ళు అడుగుతుంటే చేయలేకుండా ఉండలేకపోతున్నాను అంటే వాళ్ళ ఆవిడ అంటుంది, వాళ్ళు అడగటం పాపం, వాళ్ళు అడగకపోయినా నీకే చేయాలనే మనసు నీకు ఎక్కువ ఉబలాటం ఉందండి, అందుకే మీరు ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని ఆ భార్య అంటూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈయన అన్ని విషయాల్లో కూడా ఎలాగుంటాడంటే అందరూ నా వాళ్ళే, చేద్దాం సరే చూద్దాం అని అంటూ ఉంటాడు. కొన్నిసార్లు మనసు నలిగిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు శరీరం నలిగిపోతూ ఉంటుంది. అయినా సరే మనము అంతా మనోళ్ళే కదా చేద్దాము అన్న భావనతో అతడు మొహమాటం కొద్దీ ఏమైపోతున్నాడు అంటే నలిగిపోతున్నాడు. ఎట్లాగో పెండ్లి విందుకి వెళ్ళాడు, కుర్చీలు వేయాలంటే కుర్చీలు వేస్తున్నాడు, భోజనాల కాడ ఉండాలంటే భోజనాల కాడ ఉంటున్నారు. అప్పుడు ఈ లోపల ఇంట్లో వాళ్ళు చెప్పారు, అరే పెళ్ళి కొడుకు కనపట్లేదు, సరే వెతుక్కొచ్చేద్దాం. వెళ్ళాడు, 10 నిమిషాలు ఎంత, ఎరా పెళ్ళి కొడుకు దొరికాడా? దొరకలా. ఎక్కడ ఎతికావరా? నేను ఎతకాల్సిన చోటల్లా ఎతికా, కానీ అక్కడ పెళ్ళి కొడుకు లేడు. ఇప్పుడు పెళ్ళి కొడుకు ఉన్న చోట ఇల్లు ఎతుకుతానన్నాడు అటండి. అంటే ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే మన జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి, మన శక్తికి చేయగలిగినవి ఉంటాయి, శక్తికి చేయలేనివి ఉంటాయి. ఇప్పుడు మొహమాటం కొద్దీ సరే 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 అని అంటూ ఉన్నామంటే శారీరకంగాను ఆర్థికంగాను నలిగిపోయేది ఎవరు? మనమే. కాబట్టి మూడవ విషయం ఏమిటంటే మనము లేదు అని చెప్పాల్సిన కాడ ఖచ్చితంగా ఏం చెప్పేయాలి? యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము, నా చిత్తము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకై పరలోకము నుండి. అంటే ప్రతి పనికి మనం సరే అని చెప్పడం కాదు కానీ ఇదిగో దేవుని పని సరే అంతా నేనే చూసుకుంటానని చెప్పడం కానీ, ప్రభువా నీవు నాకు తోడై ఉంటే నేను చేయగలుగుతాను, చూసుకోగలుగుతాను అని దేవుని యొక్క సహాయం మనము అడిగేవారుగా ఉండాలి. ఇక చివరి మాట, మొహమాటం వల్ల
మొహమాటం వల్ల ఒకసారి దేవుడు మనకిచ్చిన స్థానాన్ని కూడా మనము వదిలిపెట్టే వారంగా ఉంటున్నాం. అంటే ఇప్పుడు దావీదు మీదకి దేవుడు ఏమిచ్చాడు? అభిషేకాన్ని ఇచ్చాడు. అభిషేకం ఇచ్చిన తర్వాత దావీదు ఎక్కడికి నడిపించబడ్డాడు? గొర్రెల దొడ్డికి నడిపించబడిన వాడుగా ఉన్నాడు. ఇలా నడిపించబడిన తర్వాత ఒకరోజు అనలైన వారికి పప్పులు తీసుకొస్తాకి యుద్ధ రంగానికి వెళ్ళాడు. అక్కడ ఎవరు కనపడుతున్నారంటే ఇక్కడ గొలియాతు కనపడుచున్నారు. అయితే అమ్మో నాకు యుద్ధం రాదు, అమ్మో నా వల్ల కాదు అని మొహమాటంతో దావీదు ఆగిపోవాల. దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని ఏమాత్రం కూడా సందేహించుకోకుండా, మొహమాట పడుకోకుండా, అయ్యా నీ వల్ల సమస్తము సాధ్యము, ఎన్నికలేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, నీవు నా పక్షంగా ఉండగా అని చెప్పి దేవుని మీద భారం వేసి యుద్ధము యెహోవాదే అని చెప్పి దావీదు ఏం చేశాడు తెలుసా? యుద్ధాన్ని జరిగించిన వాడుగా ఉన్నా. అంటే దేవుడు తనకిచ్చిన ఆ యొక్క అవకాశాన్ని, తనకిచ్చిన స్థానాన్ని అతడు కాపాడుకున్నాడు. ఏమిటా స్థానం? ఇదిగో నీ మీదకి అభిషేకం వచ్చింది. ఈ అభిషేకం దేనికో తెలుసా? ఇశ్రాయేలీల మీద నువ్వు రాజుగా ఉండడానికి. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క స్థానం ఇదే. ఈ స్థానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పకనే చెప్తున్నాడు. దావీదు ఏమాత్రం మొహమాట పడుకోకుండా తన స్థానాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి గొలియాతు మీద దేవుడు ఏమిచ్చాడంటే గొప్ప విజయం అనేది ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ మన జీవితంలో కూడా ఏదైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళుతూ ఉంటాం. అమ్మ అందరూ ముందుకెళ్తున్నారు కదా, కాంపిటీషన్ ఎగ్జామ్స్లోకి వెళుతున్నారు కదా, కాబట్టి నువ్వు కూడా రాయొచ్చు. అమ్మో చాలా లక్షల మంది రాస్తున్నారండి, ఏమి రాయనండి. అమ్మ మరి రాయినంత మాత్రాన నువ్వు గెలిచినట్టు కాదు కదా. ఇంట్లో కూర్చున్నంత మాత్రాన నువ్వేమైనా గెలిచినట్లా? అంటే ఎందుకులేండి, రాసిన తర్వాత పాస్ అవ్వలేదంటే చుట్టాలు ఓటాలు నువ్వు రాసావుగా ఏమైందంటారు. ఆ 20 లక్షల మందిలో మనం రాసాము అంటే మనం ఖచ్చితంగా ఏదో ఒకటి ఇబ్బంది పాలవుతాం అని చాలామంది అసలు ఏ ప్రయత్నం చేయకోకుండానే ఆగిపోతారు. అంటే ప్రయత్నం చేయకోకుండా ఆగిపోయినంత మాత్రాన నువ్వు గెలిచినట్లు కాదు, ఓడినట్లు కాదు. అట్లా ఇంట్లో ఉండి అట్లాగే కూర్చున్నంత మాత్రాన నువ్వు గెలిచినట్టు కాదు. నేను చెప్తున్న మాట ఏమిటంటే మనం ఏం చేయాలంటే ఏది ఏమైనా దేవుడు మనల్ని సాగిపోవుడే అంటున్నాడు. ఆగిపోవుడని అంటలా. ఎర్ర సముద్రం ముందున్నా సాగిపోవడం అంటున్నాడు. ఎరుకో గోడల ముందున్నా సాగిపోవడం అంటున్నాడు. ఫరో ఎదుటిగా ఉన్నా సాగిపోవడం అంటున్నాడు. నీ ఎదుట కష్టమైన లక్ష్యం ఉండవచ్చు, అయినా సరే సాగిపోయే వారికి దేవుడు పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి పగటి వేళ వారికి కావాల్సిన అనుదినము ఆహారం అందించి ఏదీ కదువు లేకోకుండా పాదాలకు దీపమై దేవుడు తన ఆలోచనతో నడిపించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సాగిపోయిన వారికే దేవుడు తన యొక్క ఆలోచనను, తన యొక్క నడిపింపును ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆగిపోయిన వారికి దేవుడు ఏమీ చేయడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఈ రోజు నీ జీవితంలో ఏ పరీక్ష అయినా ఎవరో ఏదో అనుకుంటారు అని నువ్వు ఆగిపోయావంటే నీకు రావలసిన విజయము నీ ఇంటి గడప దాటి ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోద్ది. ఎవరో ఏదో అనుకుంటారు అనుకుంటే నువ్వు పొందుకోవలసిన ఆ యొక్క బహుమానము నిన్ను దాటి వేరొకరి యొక్క తల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే మొహమాటం కొద్దు నువ్వు ఆగిపోవద్దు. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే మొహమాటము. ఇప్పుడు మొహమాటం పడాలా వద్దా చెప్పండి. తెలుగులో ఇంకా చెప్పాలంటే ఏ మాత్రం సిగ్గు ఎగ్గు అంటారు కదా. అంటే కొన్ని మంచి విషయాల్లో మనము నిలబడే విషయంలో కానీ, స్థిరపడే విషయంలో కానీ ఏమాత్రం మొహమాటం లేకోకుండా, భయం లేకోకుండా దేవుడిచ్చిన స్థానాన్ని, బాధ్యతను మనం కాపాడుకునే విషయంలో మనం ఎలాగుండాలంటే ముందుకు వెళ్ళే వారముగా ఉందముగాక. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్న మాట ఏమిటంటే నీవు దేవుణ్ణి ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళు. నువ్వు చేయగలిగిన వరకు నువ్వు చేయి. దేవుడు నాతో ఉన్నాడన్న భావంతో ప్రయాణం చేయి. నువ్వు మోయలేనప్పుడు ఏం చేయమన్నాడు? నీ భారాన్ని దేవుని మీద వేయమంటున్నాడు. భారాన్ని నువ్వు మోయలేనప్పుడు నీ నడకనాపు ఆపేయమంటలా దేవుడు. నువ్వు మోయలేని భారాన్నేమో దేవుని మీద వేయమంటున్నాడు, నువ్వు నడిచే మార్గాన్నేమో కొనసాగించమంటున్న వాడిగా ఉన్నాడు. దేవుడు చెప్పే ప్రధానమైన ఉద్దేశం ఇదే. నీకు ఇబ్బందికరమైన అనుభవం వచ్చింది, అయితే భారం ఎక్కువగా ఉంది, నడక ఆపమంటలా, నీ భారాన్ని దేవుని మీద నడకను కొనసాగించమంటున్నాడు. హల్లెలూయా.
మొహమాటంతో ఆగిపోయే వారి గురించి ఈరోజు దేవుడు మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. నీ భారాన్ని దేవుని మీద వేసి నువ్వు ముందుకు సాగిపోయినట్టయితే ఇశ్రాయేలుని నడిపించిన దేవుడు నిన్ను నడిపించునుగాక. దేవుడు కొద్ది మాట అన్నింటిలో దీవించునుగాక.